చెప్పండి సార్, ఎట్లా చెప్తారు? బీజేపీ నాయకులు ఏం చెప్తున్నారంటే దీంతో ఎలాంటి ప్రమాదం లేదనే మాట అయితే చెప్తున్నారంటే ఇది ఆల్మోస్ట్ అయిపోయినట్టేనా, ఇంకా మీటర్లు పెట్టడమేనా? ఇప్పుడు ఓటు బ్యాంకు కోసమో రాజకీయాల కోసమో అధికారం కోసమో ఉచితాల ప్రకటన చేస్తున్నారు, మేమేం చేయట్లేదని చెప్పేసి బీజేపీ నాయకులు వారు మాట్లాడుతూ ఉన్నారు. అవును, అంటే రైతుల మీద ఇతర వర్గాల మీద వ్యాపారం చేయటమే లక్ష్యంగా ప్రభుత్వాలు నడుస్తాయా? అంటే ప్రభుత్వం అన్న తర్వాత రైతాంగానికి ఈ దేశానికి అన్నం పెట్టే రైతుకి కనీసం ఉచిత విద్యుత్ కూడా సప్లై చేయలేకపోతే ప్రభుత్వాలు దేనికి? ఈ పేదరికాన్ని రూపుమాపడానికి, వృద్ధాప్యం సమీకరించడానికి మేము ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంది అని చెప్పడానికి సంక్షేమ పథకాలు ప్రకటిస్తారు. అది ప్రభుత్వం వెసులుబాటు చేయాల్సిన బాధ్యత ఉంది. ఇలా ఉపాధి హామీ పథకం ఉందంటే దానివల్ల వేలాది మంది లక్షలాది మంది దేశవ్యాప్తంగా బతుకుతూ ఉన్నారు. కేవలం ప్రతిదాని మీద ఆదాయాన్ని ఆలోచిస్తే కేంద్ర ప్రభుత్వం మరి ఇక మేము అంటే వ్యాపారం చేయడానికి ఏజెన్సీని పెట్టుకున్నట్టు కాదు కదా, పాలకులను పెట్టుకునేది డెమోక్రటిక్ సిస్టమ్ లో పేదరికాన్ని రూపుమాపడానికి, పేదరికం వైపు ఉన్నోళ్ళకి, బిలో ప్రావర్టీ లైన్లో ఉన్నోళ్ళకి ఎంతో కొంత ఉపాధి కలిపి ఈ పాలకులుగా ప్రజాస్వామ్యంలో ఎన్నుకుంటారు. కాబట్టి దీన్ని మీరు చేయలేని పని వేరే వాళ్ళు చేస్తుంటే దాన్ని ఇంకో రకంగా చిత్రీకరిస్తే మహారాష్ట్రాల మీద చేసింది. కాబట్టి కేవలం మీరు చేయగలిగింది చెయ్యాలి, కానీ చేసేటోళ్ళని ఏలైతే చూపించి దీన్ని ఏదో భూషకు చూపించే ప్రయత్నం చేయడం అనేది మానుకుంటే బాగుంటుంది బీజేపీ నాయకులు. రెండోది, ఈరోజు రాష్ట్రంలో ఎంత దిగుబడి వస్తుందని చెప్పేసి ముందస్తుగా అంచనాలు ఈ ప్రభుత్వానికి లేవు. ముందస్తు అంచనాల ప్రకారం వీళ్ళు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదు. రైతుల్ని ఈ రోజు రోడ్డు పాలు చేసేసారు. ఒక రోజేమో మామూలుగా పౌర సరఫరాల శాఖ మంత్రి మేము ఇంత ధాన్యం కొంటామని అని అంటారు. నిజంగా ధాన్యం రాష్ట్ర ప్రభుత్వం కొనదండి, కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది. ఓన్లీ రాష్ట్ర ప్రభుత్వం ఏజెన్సీ 4 రోజులు వీళ్ళు పైసలు వాళ్ళకి ఇచ్చేసి ఇంత ధాన్యం అయితే వాళ్ళకి సప్లై చేస్తారో కేంద్ర ప్రభుత్వానికి ఆ పైసలు వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటారు. 4 రోజులు బ్యాంక్ గ్యారంటీ ఇచ్చి రైతులకి అకౌంట్ లో వేయడానికి మాత్రమే ఒక ఏజెన్సీగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. అది కూడా చేతగట్లే ఈ దద్దమ్మ ప్రభుత్వానికి. ఏం చేస్తాం? ఏమన్నాడు ఆయన, ఉత్తమ్ కుమార్ రెడ్డి సివిల్ సప్లైస్ మినిస్టర్ గా 90 లక్షల ధాన్యాన్ని మేము కొంటామని చెప్పేసి అని అన్నాడు. ఇవాళ ఏం చేసిండు? ఎంతవరకు కటాఫ్ చేసిండు? మేము కొన్నది సరిపోయింది, ఇక మామూలుగా కొనలేమని చెప్పి చేతులు చేస్తుండు. మరి పండించిన ధాన్యం పెట్టుకోవాలా? మా గొప్పతనం వల్లనే ఇంత ధాన్యం దిగుబడింది అని చెప్పేసి గొప్పలు చెప్పుకొని దెబ్బలు తెచ్చుకున్న కాంగ్రెస్ నాయకులు ఈరోజు ధాన్యం ఎందుకు కొనలేకపోతున్నారు? అదే రకంగా నీళ్ళు ఎందుకు ఇవ్వలేదు? తెలంగాణలో మామూలుగా అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు నీళ్ళకే వ్యవసాయం సాగుబడి కాలేదు కదా. ఈ రోజు వ్యవసాయం సాగుబడి పెరిగింది, విస్తీర్ణం పెరిగింది, దిగుబడి పెరిగింది అనంటే దానికి కారణం ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలే కదా. దాన్ని కొనసాగింపుగా ఈ రోజు మీరు ఏం చేస్తున్నారు, ఏం చేయట్లేదు అనే దానికంటే దిగుబడి వచ్చిన ధాన్యాన్ని కూడా కొనలేని దద్దమ్మ ప్రభుత్వం ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం. దాన్ని వేరే సాకులు చెప్తా ఉన్నారు. అదే రకంగా ఈ రోజు మీకు అప్రపాలైన రాష్ట్రాన్ని నడిపేయలేము, ఉచితాల పేరు మీద విద్యుత్ ఇయ్యలేము, ఆంక్షలు పెడతా ఉంది. మాకు FRBMలు ఆంక్షలు వస్తూ ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు పెడుతుంది కాబట్టి మేము అప్పక్కడ తెచ్చుకోలేము, కాబట్టి వాళ్ళు చెప్పిన కండిషన్స్ ఫుల్ఫిల్ చేయాలి, ఈ లాస్ లో పోతుంది కాబట్టి విద్యుత్ మేము ఇవ్వలేమనే పేరు మీద ఈ రైతు డిస్కమ్లను తీసుకొచ్చి ఎవరి వ్యక్తి మీద భారం పంపుతారండి? వాళ్ళు పండించిన పంటకి మద్దతు ధర ఇచ్చే పరిస్థితి లేదు, అది చేతకాట్లేదు. కానీ అదనంగా మాత్రం భారం మోపేటందుకు విద్యుత్ నీళ్లు ఇచ్చేటందుకు కూడా శిస్తుల పేరు మీదనో ఇంకేదో పేరు మీదనో ట్యాక్స్ పేరు మీదనో వేసి రైతుల దగ్గర ముక్కుపండి వసూలు చేస్తే కూర్చొని ఏ ప్రతిపక్షం చూడదు, ప్రజలు తిరుగుబాటు చేస్తారు. డెఫినెట్ గా బీజేపీ ఆంక్షలు పెట్టిందా, కాంగ్రెస్ వాళ్ళ అవసరాల కోసం పెడుతుందా, ఏది పెట్టినా ఈ రోజు రైతులకు భారం పెట్టకుండా చూడాల్సిన బాధ్యత ఉన్న ఈ ప్రభుత్వాలు ఈ రోజు రైతుల మీద ముక్కుపిండి వసూలు చేసుకొని పన్నుల పేరు మీద వ్యాపారం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రజాస్వామ్యంలో ఊరుకునే పరిస్థితే లేదు. రాజకీయంగా ఇది మరో ఉద్యమం మొదలవుతుంది. కాబట్టి తెలంగాణలో ఈ రైతు డిస్కంల పేరు మీద వ్యాపారం చేయబోతా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. దానికి ముక్కుపిండి వసూలు చేయడానికి మీ దగ్గర ఆంక్షలు పెట్టేసి బీజేపీ ప్రభుత్వం ఆటలాడిస్తూ ఉంది. నల్ల చట్టాలు అక్కడ ఛత్తీస్గఢ్ లో కానీ ఇతర కానీ ఎక్కడ నల్ల చట్టాలు ఏ రకంగా తీసుకొచ్చిరో చూసినాం. రైతులు ఆందోళనలో ఎముకలు కొరికే చలిలో ఆందోళన చేసి ఎంతమంది చచ్చిపోయిన తర్వాత మళ్ళీ నల్ల చట్టాన్ని రద్దు చేసుకున్నారో కేంద్ర ప్రభుత్వంలో చూసినాం. దానివల్లనే 400 పార్ అంటే 7కి పడిపోయిందో చూసినాం. కాబట్టి శాశ్వతంగా మీకు ప్రజలు అధికారం ఇచ్చింది ఏదో ఇష్టానుసారంగా మీ జేబులు నింపుకోవడానికో మీ అధికారాన్ని చెలాయించడానికో అదన పారాలు వేయడానికో కాదు. ఈరోజు ప్రజలు, మేధావులు, కవులు, కళాకారులు ఉన్న ఈ రాష్ట్రంలో ఇటువంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోము.
ఈ డిస్కంల పేరు మీద తీసుకొచ్చే కొత్త చట్టాన్ని ప్రజలకు నష్టం జరగబోతా ఉంది కాబట్టి ఈ నష్టాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది ఉండదు. ఓకే, థ్యాంక్ యూ సార్. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషము. ఇక్కడ ఆర్డిఎస్ స్కీమ్ లో ఏ రాష్ట్రాలు జాయిన్ అవ్వాలి, ఏ రాష్ట్రాల్లో లబ్ధి పొందాలి ఏంటనేది అప్ టు ద స్టేట్ గవర్నమెంట్సే, కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కడ కూడా ఫోర్స్ చేయట్లేదు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం జాయిన్ అవ్వాలా లేదా, లేకపోతే అంతమంది బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు జాయిన్ అవ్వలేదు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు జాయిన్ అవ్వాలి, కాంగ్రెస్ పార్టీ ఎందుకు జాయిన్ అవ్వాలి, ఇవన్నీ కూడా అప్ టు ద స్టేట్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కడ కూడా ఫోర్స్ చేయట్లేదు. వాళ్ళు ఉచిత విద్య తీస్తారా, లేకపోతే బిల్లు మీటర్లు పెడతారా, లేకపోతే ఇంకా రేట్లు పెంచుతారా, ఇదంతా కూడా ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. అక్కడ కేంద్ర ప్రభుత్వం కాదు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధమే లేదు. ఇక్కడ మాకు కావాల్సింది ఒకటి ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్ అమాంగ్ ది కంట్రీ ఒక సర్ప్లస్ గా ఉండాలి, అవైలబిలిటీ ఉండాలి, ఎఫిషియన్సీ తగ్గాలని ఆలోచన కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది తప్పితే మీటర్లు పెట్టాలా లేకపోతే దాని మీద రేట్లు పెంచాలా ఇంకోటి అనేది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఆ ఆర్డిఎస్ స్కీమ్ లో జాయిన్ అవ్వాలి లేదా. ఎందుకంటే 3,03,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం రాష్ట్రాలు మరి అది ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయినట్టే, లేకపోతే రైతులకు ఉచిత విద్యుత్ ఎత్తేసినట్టే లెక్క, లేకపోతే రేపొద్దున రేట్లు పెంచినట్టే. అది ఆ విధంగా ఆ సాకు తీసుకొని మేము జాయిన్ అవుతున్నాం, ఉచిత విద్యుత్ ఎగ్గొడుతున్నాం, కేంద్ర ప్రభుత్వం చెప్పిందని చెప్తే మాత్రం అది శుద్ధ అబద్ధం. తెలంగాణ రైతులందరూ కూడా ఆలోచన చేయాల్సింది. రైట్, ఓకే, థ్యాంక్ యూ డాక్టర్ పివి రెడ్డి గారు. శివకుమార్ లాల్ గారు, మీరు నోట్లో బెల్లం పెట్టుకున్నట్టు మాట్లాడకుంటూ కలవదు. ఇక్కడ మీరు మాట్లాడాలి. 3 పార్టీలకు సంబంధించిన బీజేపీ, బీఆర్ఎస్, అదే క్రమంలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అందరు కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఇది బీజేపీ చేస్తున్న కుట్ర, దీంట్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బలి చేసే కుట్ర. ఉచిత విద్యుత్ అనేది నిజంగా రైతులకు కావాల్సిందే. దేశంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఆదాని అంబానీలకు మాత్రమే మేలు చేస్తుంది. రైతులకు ఈ మీటర్లు పెట్టాలనే ఆలోచన అయితే కరెక్ట్ కాదు. దీంట్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలంగాణలో డమ్మీ చేసే కార్యక్రమం అంటున్నారు. మీరేం చెప్తారు? మీరేమో గత ప్రభుత్వం ఇంకో మాట మీరు అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు దాటిపోయింది. ఇంకా గత ప్రభుత్వం అనే మాట మాట్లాడకండి. ఎందుకంటే మీరు ఇంకో 2.5 ఏళ్ళు అయితే అధికారంలోకి వస్తే ఉంటారు, లేకుంటే మీరు కూడా గత ప్రభుత్వం అవుతారు. కానీ ఈ గత ప్రభుత్వం వద్దు. మీరు వచ్చి 3 నెలల్లో 4 నెలల్లో కాలేదు, 2.5 సంవత్సరాలు అవుతుంది. ఇంకా గత ప్రభుత్వం ఎమోలు చేసింది. ఎమోలు చేస్తే అది రద్దు చేయండి, లేకుంటే అవి చూపించండి. వాస్తవానికి రైతుల విషయంలో ఈ డిస్కౌంట్ ఏర్పాటు చేసి ఎందుకు మరొకసారి రైతుల్ని, ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు? ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ రైతులకు ఎప్పుడు కూడా వ్యతిరేకంగా లేదు, ఇప్పుడు కూడా ఉండదు. బీజేపీ ప్రభుత్వం ఏ ఒత్తిడి తెచ్చినా వాళ్ళకి ప్రోటోకాల్ ప్రకారం మర్యాద ఇచ్చేది గత ప్రభుత్వం మేము ఇస్తున్నాము అంతే. మనకి తెలంగాణ రాష్ట్రానికి ఇబ్బందులు పాల్చేస్తే బీజేపీ ప్రభుత్వం మీద మొత్తానికి మీరెంత ప్రోటోకాల్ మీరు మర్యాద చేసినా గానీ వాళ్ళు ఉండే దాంట్లో వాళ్ళు ఉంటారు. ఎందుకంటే దేశంలో ఉన్నాయి 2 పార్టీలు, బద్ధ శత్రువులు, కాంగ్రెస్, బీజేపీ. సో దీంట్లో మీరు కావలించుకున్నా మీ కడుపులో కత్తులే ఉంటాయి, దాంట్లో ఎలాంటి అది డౌట్ లేదు. కానీ ఇక్కడ మీరు కొత్తగా డిస్కవర్ల పేరుతో చేస్తున్న ఈ డిస్టర్బెన్స్ మీకే డిస్టర్బెన్స్ అని చెప్తున్నా. ఏం చెప్తారు? శ్రీనివాస్ గారు, మీరు మాట్లాడేది ఇప్పుడు మలయాళం గారు కూడా మాట్లాడేది అదే. అంటే మొత్తానికి బీజేపీ ప్రభుత్వం ఇక్కడ డిస్కౌంట్ పెడితే మేము ఇంకొక దగ్గర మీకు సపోర్ట్ చేస్తాము అనే రకంగా మాట్లాడుతుంటాం. నేను ఏమంటున్నట్టే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఎక్కడ కూడా తలొకేది లేదు. ఒకవేళ ఆదాని అంబానీకి లేకపోతే ఇంకా దత్తపుత్రులు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఎట్లయితే వేఅప్ చేసిందో రైతులు కూడా వేఅప్ చేయమని చెప్పాలా. మొత్తానికి ఏదో వాళ్ళేదో డిస్కౌంట్ తెచ్చి మన తలపైన పెట్టి ఖచ్చితంగా చేస్తాము అంటే ఇదే నేను ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి నేను గత ప్రభుత్వంలో ఎంఓఎల్ చేసినాను. ఇప్పుడు వేరే గత ప్రభుత్వం చేసిన గురించి మీరు మాట్లాడుతుంటే 6,500 కోట్ల రూపాయలు ఈ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిపోయిన అప్పులనే ఈ రోజు మేము వడ్డీ కడుతున్నాం అని చెప్పి ఈ రోజు బడ్జెట్ లోటుపాటు కావడానికి కూడా అది కూడా ఒక కారణమే కదా. ఈ రోజు మళ్ళీ అప్పు తెచ్చి ఇప్పుడు గతంలో వీళ్ళు స్కీమ్లు పెట్టిండ్రు, స్కామ్లు చేసి ప్రతి దగ్గర కూడా స్కామ్ జరిగింది. విచారణ చేయండి, స్కామ్ లేదా విచారణ చేయండి. 2.5 సంవత్సరాలు అవుతుంది స్కాములు చేసిరని ఇంకా చెప్పొద్దు. నేను అనేది కూడా అదే.
గత ప్రభుత్వం ఈ నేపాల్ మానండి చేసుకుంటా పోతుంది శ్రీనివాస్ గారు. ఆ. శ్రీనివాస్ గారు చట్టము దాని పని చేసుకోబోతుంది. ముఖ్యమంత్రి ఓపెన్ గా కూడా చెప్పడం జరిగింది. మీరు ఈ కాలేజ్ అయినా సరే, కాళేశ్వరం అయినా సరే, మిగతా అన్ని కూడా కోర్టు పరిధిలో ఉన్నాయి. ఆ చట్టం దాని పని చేసుకుంటూ ముఖ్యమంత్రి ఓపెన్ గా చెప్పడం జరిగింది. నేను కక్ష సాధింపు చేయాలనుకుంటే 24 గంటలు పట్టదు అనే రకంగా కూడా మాట్లాడడం జరిగింది. నేను కక్ష సాధింపు చేయను, భగవంతుడు చూసుకుంటాడు అనే రకంగా కూడా ముఖ్యమంత్రి మాట్లాడడం జరిగింది. అన్నా శివన్న మనస్ఫూర్తిగా చెప్పే మేము సపోర్ట్ చేస్తలేము అనేది మనస్ఫూర్తిగా చెప్పు. ఎవరికి వాళ్ళకి సపోర్ట్ చేస్తలేము, వాళ్ళు చేసిన దొంగతనాలను మేము బయట పెట్టదలుచుకోలేదని చెప్పండి, మనస్ఫూర్తిగా చెప్పండి. మేము బయట పెడతామని చెప్పేసి నేను జోజిరెడ్డి గారు నేనైతే ఓపెన్ అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అలా సపోర్ట్ చేస్తే మనకు నేను వ్యతిరేకమే. ఎందుకంటే అదే కాంగ్రెస్ పార్టీ లీడర్ గా నేను ఓపెన్ గా చెప్తున్నా, తప్పు చేసిన శిక్ష పడాల్సిందే. ఎవడన్నా ఉండను వాడు, ఏ పార్టీ ఉండని ఏమన్నా ఉండను. ఎందుకంటే తప్పు చేసి మేమే ఈ రోజు అనుకుంటా పోతుంటే ఈ రోజు ప్రజల మీద భారం పడుతుంది. ఈ రోజు ఒక్కొక్కరికి తలకాయ మీద 1,50,000 రూపాయలు అప్పు చేసిపోయింది గత 9.5 సంవత్సరాలు 10 సంవత్సరాలు చేసిన ప్రభుత్వం. ఈ రోజు మిగులు బడ్జెట్ రాష్ట్రం ఉంటే అప్పుల రాష్ట్రం చేసింది ఎవరు అనేది కూడా ఒకసారి ఆలోచించాలి. ఈ రోజు మీరు అన్నందుకే నేను ఓపెన్ గా డిక్లేర్ చేయడం జరిగింది. ఒకవేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అట్లా ఏమన్నా సానుభూతి చూపించి లేకపోతే ఏమన్నా కుమ్మక్క అయితే అంటే కూడా ఈ రోజు ప్రజలు కానీ మిగతా నాయకులు మేము ఎవరు కూడా ఒప్పుకునేది లేదు. స్పెషల్ గా నా నుంచి అయితే నేను ఇదే కోరుకుంటాను. ఎందుకంటే మొత్తానికి ఏదో మాయమాటలు చెప్పి తప్పించుకోవడం కాదు. ఈ రోజు కక్ష సాధింపు అవసరమైతే కూడా చేయాల్సిందే. ఎందుకంటే ముఖ్యమంత్రి ఖాళీ డ్రోన్ నడిపిస్తే ఆయన తీసుకొని జైలు పెట్టిండ్రు. అలా కూతురు పెళ్లిందంటే కూడా వస్తలేదు. ఇవన్నీ కూడా ఆయన మైండ్ లో పెట్టుకుని బీఆర్ఎస్ ప్రభుత్వం మీద చేసిన దోపిడితనం మీద ఖచ్చితంగా ఇవన్నీ బయటకి కత్తిపేయాలి. పీకుతావా అని తెలంగాణ భాష అనుకుంటూ ముఖ్యమంత్రిని పట్టుకొని తిరిగితే కూడా మీకు చేత కావట్లేదు, గాజులు దొరుకుతుంది కాంగ్రెస్ పార్టీ. ఇలా మాట్లాడడానికి ఎక్కడదన్నా మీకు? కేటీఆర్ మాట్లాడేది 2 రంగాల 100 వైఖరి, 2 నాలుగేళ్ల మాటలు మాట్లాడతాడు. ఈడ మీడియా ముందు ఒకటి మాట్లాడతాడు, వెనకాల పోయి పక్కన పోయి కాలు పట్టుకుంటాడు. వాడి గురించి మాట్లాడడం లేదు. కేటీఆర్ తో సంబంధం ఏం మాట్లాడారో ప్రజలకు తెలుసు కానీ డిస్కంలో అయితే పెట్టలేదు కదా, పెడుతున్నారు. ధోరణి ఎవరిది ఏందనేది ఇప్పుడు మీకు అర్థం కావాలి, ప్రజలకు చెప్పాలి. ఓకే, బొల్లమల్ల యాదవ్ గారు, మొత్తానికి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది మొదటిసారి, రెండోసారి. ఇప్పుడు మరి ఇక కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, అక్కడ ఉన్న బీజేపీ అంటే మన బీజేపీ నాయకులు ఏమంటున్నారు, ఆర్డీఎస్ఎస్ స్కీమ్లో మేము చేరు అని ఎక్కడ కూడా ఒత్తిడి చేయట్లేదు. రాష్ట్ర కాంగ్రెస్ సర్కారే దీంట్లో వాళ్ళుగా జైన్ అవుతున్నారు అని చెప్పి చెప్తున్నారు. సో దీన్ని ఎట్లా అడ్డుకోబోతున్నారు? రైతుల్లో ఒక అయోమయం, ప్రజల్లో కూడా అయోమయం. దీనికి ఏం చెప్తారు? ఒక నిమిషం, డాక్టర్ పి రెడ్డి గారు ప్రయోజనం లేదు కాబట్టి మేము జాయిన్ కాము అని చెప్పినాం. ఆ రోజు విభేదించినాం. ప్రధానమంత్రి గారు ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా ప్రతిపాదన చేసినా కానీ వద్దు అని చెప్పినాం. ఈ రోజు రైతాంగాన్ని నట్టేట ముంచడానికి 2.5 సంవత్సరాల తర్వాత బీజేపీ వాళ్ళ దగ్గర ప్రయోజనం పొందడానికి ఈ కొత్త పథకాన్ని తీసుకొచ్చి వాళ్ళు జాయిన్ కావాలని ఆలోచన చేస్తున్నారు. కాబట్టి దీనివల్ల జరగబోయే నష్టాన్ని రైతాంగానికి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాం. ఎట్టి పరిస్థితులలో ఒప్పుకునేది లేదు అని చెప్తున్నాం. దీంట్లో రైతులలో కూడా వ్యతిరేకత వస్తుంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదు, రైతుల మీద భారం పడనిచ్చేది లేదు. తెలంగాణ సాధించుకుంది మామూలుగా తాకట్టు పెట్టడానికి కాదు, ఈ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టడానికి కాదు. వాళ్ళు చెప్పినట్టు బీజేపీ నాయకులు చెప్పినట్టు వాళ్ళు ఇష్టం రాష్ట్ర ప్రభుత్వాలను చేరటం చేరకపోవటం అనేది అని అన్నాను. ఇంతకుముందు శివలాల్ గారేమో ఆల్రెడీ ఏదో మేము ఎంఓయూ చేసినామని అని అంటున్నారు. వాస్తవానికి ఎంఓయూలు ఎక్కడ జరగలేదు. వారు చెప్పేది కరెక్ట్. బీజేపీ నాయకులు ఏదైతే చెప్తున్నారో రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకొని ఆ స్కీమ్ లో జాయిన్ కావాలా లేదా అనేది ఆయా ప్రభుత్వాలు నిర్ణయించుకోవాలి. దానివల్ల నష్టాల లాభాలు అనేది, ఎందుకంటే గతంలో కూడా ఆరోగ్యశ్రీ పథకం కంటే మించింది కాదు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం వేరే వైద్యానికి సంబంధించిన ఒక పథకం పెడితే ఆరోగ్యశ్రీలోనే మాకు లాభాలు ఉన్నాయని రాజశేఖర రెడ్డి గారు పెట్టిన పథకాన్ని మేము కొనసాగించాం. దీనికంటే బెనిఫిట్స్ దాంట్లో అంటే కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న దానికంటే బెనిఫిట్స్ దీంట్లో ఉన్నాయని. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించుకోవాలి. ఆ నిర్ణయించుకున్న దానిలో ఈ రోజు నష్టం జరుగుతుంది అని చెప్పేసి భావించి రైతులకు భారం మోపకుండా ఉండటానికి మేము ఆ రోజు విభేదిస్తే, ఈ రోజు ఎందుకు మంచిదైంది? కేంద్ర వాళ్ళు చెప్పే కనసైగలలో ఎందుకు వాళ్ళ ప్రయోజనాలు పొందడానికి కావాల్సిన ప్రయత్నాలలో భాగంగా ఈ రోజు రేవంత్ రెడ్డి సర్కారు తలపుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రైతుల భారం పడకుండా చూసే ప్రయత్నం ఒక ప్రతిపక్ష పార్టీగా మేము చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. మొత్తానికి ఇది వాళ్ళ బిగ్ డిబేట్. దీంట్లో పాల్గొన్న డాక్టర్ పి రెడ్డి బీజేపీ నాయకులు, అలాగే బొల్లం మల్ల యాదవ్ గారు మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ, డాక్టర్ శివ